మొన్న కుంభమేళ జాతర ఎంత అవ్వల్దారైందో అందరికీ ఎరుకున్న ముచ్చటే. అయితే అక్కడికెంచి ఇంటికి వచ్చేటప్పుడు మాత్రం రైళ్లు దొరకక భక్తులకు మస్తు తిప్పలైంది. కాలు పెట్టి సందు లేకుండా పోతున్నాయని ఏకంగా బండ్ల అద్దాలు సుత వాళ్ళగొట్టిండ్రు. ఆగో గా లొల్లి పంచాయతీ అంతా దగ్గరుండి చూసిన రైలు స్టాకులు గిట్లయితే కాదని రైలు ప్రయాణంలా కొన్ని రూల్స్ పట్టుకొచ్చిండ్రు. మరి గవేందో మనంగి నడుచుకునొద్దాం పాండ్రి. రైళ్లలో ప్రయాణం చేసే ప్రయాణికులు ఇక ముచ్చట మీకోసమే. ఈ కాంచి మీరు టికెట్లు తీసుకున్నాం కదా అని పోయి ప్లాట్ఫారాల మీద గంట ముందే కూర్చుంటామంటే నడవదు. అవు రైలు ఎప్పుడు వస్తుందో అప్పుడే పోవాలి, సీదా బండి ఎక్కాలి. అట్లానికి రూలు అన్ని స్టేషన్లకు కాదటనుళ్ళు. ఇప్పటికైతే కొన్ని జాగాలలోనే పెట్టిర్రు, కానీ చిన్నగా మెల్లగా దేశంలో ఉన్న అన్ని పెద్ద పెద్ద స్టేషన్లలో అమలు చేస్తామని రైలు శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సారే చెప్పుకొచ్చిండు. అయితే మొన్న ఈ నడుమ ఢిల్లీ స్టేషన్ లో తొక్కిసలాటైంది కదా, అగోగా ముచ్చట్ను సీరియస్ గా తీసుకున్న రైలు శాఖోళ్ళు ప్లాట్ఫారాల మీదకి బండి రాకముందుకే జనాలను పంపొద్దని నిర్ణయం చేసిలాట. టికెట్లు తీసుకున్న సూత బండి వచ్చిందనక స్టేషన్ బయట ఉండి వెయిటింగ్ జాగాలనే కూర్చోవాలన్నట. ఇక మీ బండి వచ్చిందని మైకులో చెప్పంగానే పోవాలే, బండి ఎక్కాలన్నట్టు. ఇదంతా రద్దీలో తొక్కిసలాటలు కాకుంటుండే తందుకే అనేది అధికారులు అంటున్న ముచ్చట. ఇప్పటికైతే పైలట్ ప్రాజెక్టు కింద న్యూఢిల్లీ, ఆనంద్ విహారీ, వారణాసి, అయోధ్య, పాట్నా స్టేషన్లలో అమలు చేస్తున్నారట. అందుకే ఈ స్టేషన్లలో టికెట్లు ఉన్నోళ్ళనే ప్లాట్ఫారాల మీదకి ఇడుస్తున్నారట. ఇంకో ముచ్చట ఏంటంటే జనం ఎక్కువ తక్కువ తిరిగేటి జాగాలలో ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు కూడా ఎడల్పు చేయాలని ఆర్డర్లు వేసిలాట రైళ్ల శాఖలు. స్టేషన్లకు ఎంతమంది ప్రయాణికులు వస్తున్నారు పోతున్నారు అనేది బరాబర్ తెలవాలి కాబట్టి సీసీ కెమెరాల సుతో బందోబస్తు చేయాలని చూస్తున్నారట. పెద్ద పెద్ద స్టేషన్లలో డైరెక్టర్లను పెట్టి స్టేషన్ లో ఏం జరుగుతుంది, ఎట్లుంటుంది అనేటిదంతా అలుసుకోవాలనేది ఆలోచన చేస్తున్నారట గవర్నమెంట్ వాళ్ళు. ఈ కాంచి ప్లాట్ఫారాల కెపాసిటీ ఎంత ఉందో అన్ని టికెట్లు అమ్మాలి, అంతేగాని ఎక్కువ తక్కువ టికెట్లు అమ్మి జనాన్ని ఆగం చేయొద్దు, మనం ఆగం కావద్దని ఆర్డర్లు వేసిలాట అధికారులు. చూస్తుంటే జనం కోసం మంచి ఉపాయాలే చేస్తారు, కానీ అమలు చేస్తున్నప్పుడు జనం ఏమంటారో ఏమో చూసుకుంటూ పోవాలి ఇక.